అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. ట్రైనీ ఎస్పీ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పుడు నిన్న ఉప్పరపల్లి కోర్టు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి అనుమతించింది. కస్టడీలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే అశోక్ నగర్లో ఉండే ఉదయ్ కృష్ణారెడ్డి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ సీన్ రికన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే అక్కడికి ఫస్ట్ వీళ్ళిద్దరూ అంటే ఆమె ట్రైనీ ఇతని మీద ఎవరైతే ఆరోపించారో విక్టిమ్ కర్ణాటక మహిళ, ఆమె ట్రైనీ ఇద్దరు ట్రైనీస్గా ఉన్నప్పుడు ఫస్ట్ కలిసింది వీళ్ళు ఈ అశోక్ నగర్ హౌస్లో అని చెప్తున్నారు. సో అక్కడికి తీసుకెళ్లారు. ఎలా కలిసింది, ఏం మాట్లాడుకున్నారు, ఏం చేశారు అనే దగ్గర స్టార్ట్ అయింది. దాని తర్వాత అక్కడ ఒక మహిళ కూడా అంతకుముందు 2014లో పెళ్ళి 2023లో భర్తకు దూరమై కొడుకుతో ఉంటున్న ఒక మహిళతో కూడా ఇతనికి అఫైర్లు ఉన్నట్టుగా తెలిసింది. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. అయితే ఇప్పుడు మరొక సంచలనమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఉదయ్ కృష్ణారెడ్డికి దాదాపు 50 మంది మహిళలతో అఫైర్లు ఉన్నాయని అంటున్నారు. ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ పుకార్లు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఓపెన్గానే తనని విచారిస్తున్న అధికారులతో నేను ఎప్పుడైతే పాపులర్ అయ్యానో సోషల్ మీడియాలో, అంటే ఒక కింది నుంచి వచ్చి కూరగాయలు అమ్ముకుంటున్న నానమ్మ దగ్గర ఉంటూ నేను కూడా సహాయం చేసుకుంటూ గవర్నమెంట్ స్కూళ్ళలో తెలుగు మీడియంలో చదువుకొని తల్లిదండ్రులు చనిపోయినా కూడా పోరాడి కానిస్టేబుల్గా ఉద్యోగం తెచ్చుకొని 5 ఏళ్ళు పనిచేసి అక్కడ అవమానాలకి భరించలేక దాన్ని రిజైన్ చేసి మళ్ళీ యూపీపీఎస్సీ రాసి నేను ఎస్పీగా ర్యాంక్ తెచ్చుకోవడం 350 ఆల్ ఇండియా ర్యాంకు. దీంతో నాకు బాగా పేరు వచ్చింది. మొత్తం మీడియా అంతా కూడా నన్ను హైలైట్ చేసింది. దాంతో నాకు చాలామంది 100 మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అందులో చాలామంది విమెన్ కూడా ఉన్నారు. అలాగా నన్ను కాంటాక్ట్ చేశారు చాలామంది, నన్ను కోరుకున్నారు కూడా. వాళ్ళు నన్ను కోరుకున్నప్పుడు నేను వాళ్ళతో అఫైర్లు పెట్టుకుంటే తప్పేముంది, వాళ్ళయ్యే నన్ను కోరుకున్నారు, వాళ్ళయ్యే నన్ను కాంటాక్ట్ చేశారు. ఈ విక్టిమ్ అని చెప్తున్న ఈ మహిళ కూడా తనే ఇన్స్టాలో నన్ను కాంటాక్ట్ చేసింది. అలాగే మా ఇద్దరి మధ్య ఒక బాండ్ అయితే ఏర్పడింది. దాని తర్వాత అది ఎమోషనల్ బాండ్ అయింది అని ఆయన చెప్పినట్టుగా అర్థమవుతుంది. అంటే తనకి ఒక మామూలుగా అది అర్థం చేసుకోవచ్చు, ఒక ఎస్పీ స్థాయి యంగ్ గై, ఆయనకి పైగా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, పాపులర్ అయ్యాడు. అలాంటప్పుడు చాలామంది ఈ యాస్పిరెంట్స్ ఉంటారు అమ్మాయిలు, వాళ్ళు ఇతనితో స్నేహం చేయాలనుకుంటారు. ఒకటేమో ఇతని దగ్గర నేర్చుకోవాలి, తెలుగు మీడియంలో వచ్చి ఇంత పేదరికంలో నుంచి వచ్చి ఎలా ఇతను 350 ర్యాంక్ తెచ్చుకోగలిగాడు అన్నది నేర్చుకోవడానికి, అతని గైడెన్స్ తీసుకోవడానికి ఒక కారణం అయితే, రెండో కారణం ఇతని పట్ల ఒక ఆరాధనా భావం, ఒక అంటే ఈ స్థాయి రావడం, ఇంత పాపులర్ కావడం వల్ల జనరల్గానే ఏర్పడుతుంది. అంటే పాపులర్ అండ్ అథారిటేటివ్ ఫిగర్స్ పట్ల జనరల్గా సామాన్య జనానికి కూడా ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఉమెన్కి అట్రాక్షన్ ఉండడంలో ఆశ్చర్యం ఏమి లేదు. అలాగా ఇతనికి వాళ్ళు మెసేజ్లు పంపించడం, కాంటాక్ట్ చేయడం, దాని తర్వాత ఇతనితో సంబంధాలకు కూడా వాళ్ళు రెడీ కావడం అనేది జరుగుతుంది. అంటే ఒక మోజు కావచ్చు, ఒక ఆరాధన కావచ్చు, ఏదైనా పాపులర్ చాలామందికి ఉంటుంది. అది మనకి సినిమా యాక్టర్ల విషయంలో కూడా చూస్తాము. చాలామంది అమ్మాయిలకి వాళ్ళని తాకాలని, కలుసుకోవాలని, మాట్లాడాలని ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళతో స్నేహం చేయాలని ఉంటుంది. ఆ ఆరాధన భావాన్ని వీళ్ళు క్యాష్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. సో అలాగా ఇతను తనకి వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకొని చాలామంది అఫైర్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మేజర్గా ఇదే వాళ్ళిద్దరి మధ్య, అంటే ఆ ట్రైనీ కర్ణాటక ఎస్పీ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో మేజర్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడే. ఈ అబ్బాయికేమో వేరే అఫైర్లు ఉన్నాయి, ఆమెమో ఇతనితో ఇన్వాల్వ్ అయింది. ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండ్ అయింది. ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే ఇతనికి అఫైర్లు విషయం ఆమెకి అర్థమైంది. అర్థమైనాక గొడవలు మొదలైనాయి. సో ఆ గొడవలో నుంచి ఆమె దూరమైంది. ఇతనితో మనకు కష్టం, ఇతనికి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి,
సో ఇతన్ని పెళ్లి చేసుకుంటే మనకి ఇబ్బంది అని ఆమె డిసైడ్ అయింది. దాంతో ఆమె తమిళనాడుకి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని దూరం అయ్యేసరికి ఇతను తట్టుకోలేకపోయాడు. రిజెక్షన్ని నాకెంతమంది నన్నంటే ఇష్టపడతారు, నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నావు అన్న ఒక సెల్ఫ్ ఈగో వూండ్ అవ్వడం, హర్ట్ అవ్వడం అనేది మనకు కనబడుతుంది. ఆ యాంగిల్లో నుంచి తను ఆమెను అరెస్ట్ చేసినట్టుగా ఇప్పటి వరకు ఉన్న ఆధారాలు బట్టి మనకు తెలుస్తుంది. దాంతో అదే కాకుండా ఒక కక్షపూరిత ధోరణితో వాళ్ళ హస్బెండ్కి కూడా వీళ్ళు ఇంటిమేట్గా ఉన్న వీడియోస్ పంపించడం, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇవన్నీ చెప్పడం, అంతేకాకుండా ఈమె మీద నెగిటివ్ ప్రచారం చేయడం, ఫైనల్గా ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకురావడం, ఆమె ఫోన్ను తీసుకోవడం, ఆ ఫోన్లో మొత్తం తన కంట్రోల్లోకి పెట్టుకోవడం, పాస్వర్డ్ తీసుకొని అట్లాగే ఆమె మీద కండోమ్స్ చేయడం, ఇవన్నీ కూడా చేసినట్టుగా ఇప్పుడు బయటకు వస్తుంది. తను కూడా ఒక బ్యాలెన్స్ కోల్పోయినట్టుగా, అంటే ఒక ఫేమ్ వచ్చింది, కష్టపడ్డాడు, ఒకటి అచీవ్ అయింది. అచీవ్ అయినాక ఈ సక్సెస్ని అతని జీవితంలో ఊహించుండకపోవచ్చు. ఇటువంటి ఒక స్టేజ్లో మేనేజ్ చేయడం అతనికి చేతకాకపోయి ఉండొచ్చు. దానికి తగిన సపోర్ట్ సిస్టమ్స్ అతనికి గైడ్ చేయడానికి లేకుండా కూడా పోయిండే అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు తను చాలా కష్టాలు పడి, చాలా ఏమీ లేని ఒక స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి సడన్గా వందల మంది అమ్మాయిల ఫ్యాన్స్గా మారడం, ఒక పాపులారిటీ రావడం, తనని ఎంతమంది కోరుకోవడం, దాంతో ఒక రకమైన నార్సిసిస్టిక్ ఈగో అతనిలో పెరిగినట్టుగా తెలుస్తుంది. దాంతో తనని రిజెక్ట్ చేసిన ఆమె మీదకి అతను అగ్రెసివ్గా వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే మెడికల్ ఎగ్జామినేషన్లో ఆమెకు మెడ మీద గాయాలు ఉన్నాయి, గొంతు పిసికినట్టుగా లిగేచర్ మార్క్స్ ఉన్నాయి, తర్వాత చెంప మీద గాయాలు ఉన్నాయి, ఎడమ కాలు మీద గాయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మెడికల్ ఎగ్జామ్లో చేశారు. అలాగే ఇప్పటి వరకు 20 మంది కొలీగ్స్ని కూడా ఈ లావణ్య నాయక్ డీసీపీ ఆధ్వర్యంలో టీము విచారించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ 2 రోజుల కస్టడీలో కూడా అనేక భయంకరమైన నిజాలు ఇతని గురించి బయటపడుతున్నాయి అనేది అంటున్నారు. సో ఏదేమైనా అతనికి ఈ కేసు అయితే గట్టిగానే బిగుసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. వాళ్ళు డిసిప్లైన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళకి మంచి పేరు కూడా ఉంది ఆ ఇన్స్టిట్యూట్కి దేశంలోనే. ఇట్లాంటివి జరగడం ఇన్స్టిట్యూట్కి కూడా తలనొప్పిగా మారుతుంది. సో అంటే అందరికీ ఇప్పుడు ఏంటంటే కామెంట్లు ఏం పెడుతున్నారంటే, వీళ్ళిద్దరు ఎలాగా ఒక రూమ్లోకి ఒకరు వెళ్తుంటారు, అదేమన్నా ఓయే రూమా అని కూడా కామెంట్లు పెడుతున్నారు. నిజానికి మనకి అక్కడ ఉన్న మెథడ్స్ ఏంటి, ఎందుకు అలా వీళ్ళిద్దరు ఒక రూమ్లోకి ఒకరు ఎలా వెళ్ళగలిగారు, ఈ విషయాలు ఏమి వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏమి బయట మీడియాతో ఇప్పటి వరకు అకాడమీ వాళ్ళు మాట్లాడలేదు. అక్కడ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే అది హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది, చాలా సీరియస్గా తీసుకుంటారు. ట్రైనీ ఎప్పుడే ఇలా ఉంటే రేపొద్దున వీళ్ళు అధికారం చేపట్టినాక అధికారాన్ని ఉపయోగించుకొని ఇంకేమేమి చేస్తారు అన్న భయాందోళన జనంలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ యూపీపీఎస్కి చాలా పెద్ద క్రేజ్ ఉంటుంది. చాలామంది జీవితాలని దానికోసమే మొత్తం చిన్నప్పటి నుంచి కూడా ట్రై చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి ఒక హైలీ కాంపిటేటివ్ దీంట్లో ఆ పోస్టులలో ఆల్ ఇండియా సర్వీసెస్ కాబట్టి చాలా డిసిప్లిన్కి వాళ్ళు చాలా క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడే ఇలాగ ఉంటే రేపు ఇతను ఎస్పీ అయినాక ఇతనికి విపరీతమైన అహంకారంతో ఏమేమి చేస్తాడు అన్న ఒక జనాల్లో ఆందోళన కూడా కనిపిస్తుంది. ఏదేమైనా పోలీసులు అయితే సీరియస్గానే తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. సజ్జనారు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నాడు. సో ఇప్పటి వరకైతే అతను నాకు అనేక మంది అఫైర్లు ఉన్నాయి, పెట్టుకుంటే తప్పే ఉంది అన్నట్టుగా మాట్లాడితే వీళ్ళే షాక్ అయ్యారని చెప్తున్నారు. సో ఈ యాటిట్యూడ్ ఉంటే మాత్రం అతనికి రేపు కోర్టులో కూడా ఇదే ప్రాబ్లం చాలా సీరియస్గానే ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.